హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన మటర్ పన్నీర్ పులావ్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీకు మొత్తం నెయ్యి వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ పులావ్లో. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం బగారాకు వేసేసుకొని స్పైసెస్ వేసేసుకోవాలి. లవంగా, ఇలాచి, సాజీరా, కొన్ని మిరియాలు అన్నీ కలిపేసుకొని వేసేసుకోవడమే. చాలా తక్కువగా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని దాంట్లోకి పన్నీర్ పీసెస్ 100 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేస్తే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకున్నాక తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. మనం పులావ్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, స్పైసెస్ ఏమీ రాకుండా పన్నీర్ పీసెస్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా కొంచెం పన్నీర్కి అయితే కలర్ అయితే రావాలి. ఇలా వచ్చిందాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. పన్నీర్ పీసెస్ అన్నీ సపరేట్గా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక ఆనియన్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది, మరీ మాడకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, కొంచెం అడుగు పట్టేసింది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా అందులో వేసేసుకోవాలి, చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని. చూస్తున్నారు కదా, టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా కావాలి. అవి ఫ్రై అవ్వాలంటే కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే సాఫ్ట్గా అయిపోతాయి. చూసారా, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు మూత తీసేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. మనకి పులావ్ అన్న బిర్యానీ అన్న ఖచ్చితంగా కొత్తిమీర, పుదీనా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇవి వేసిన తర్వాత బఠానీ అండి, ఇవి ఫ్రెష్ బఠానీ కొంచెం వాటర్లో వాష్ చేసేసుకొని వేసేసుకోవడమే. ఇలా బఠానీ వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. మీరు ఫ్రోజన్ బఠానీ యూస్ చేసినట్టయితే లాస్ట్లో వేసేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత, అన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇవి పచ్చి బఠానీ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా మగ్గిపోతాయి, చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు అంది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. మనం స్పైసెస్ వేసాం కాబట్టి గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మసాలాలు మనం వేసిన స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అడుగు పట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఫాస్ట్గా కలిపేసుకోవడమే. ఫాస్ట్గా కలిపేసుకొని ఇప్పుడు అడుగు పట్టకుండా చిన్న మంట పెట్టేసుకొని మనం ముందుగా కడిగి పెట్టిన బాస్మతి రైస్ అనేది అందులో వేసేసుకోవాలి. నేను 2 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. 2 గ్లాసెస్కి మనం 2.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం పావు గ్లాస్ వాటర్ తగ్గించుకుంటేనే మనకి పులావ్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం నార్మల్ రైస్ వేసుకుంటే మాత్రం కరెక్ట్గా వేసేసుకోవాలి. 1కి 2 వాటర్ వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి పావు గ్లాస్ వాటర్ తగ్గించుకొని వేసుకుంటేనే మనకి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాక వాటర్ అనేది వేసేసుకోవాలి. ఎప్పుడే కానీ బాస్మతి రైస్ నానబెట్టుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటేనే మనకి అన్నం అంతా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు, కానీ గిన్నెలో తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకున్నాక వాటర్ వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి పైన వేసేసుకోవాలి. మనం ముందుగానే వేస్తే మొత్తం అంతా మెత్తగా అయిపోతాయి. ఇవి అసలుకే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఇలా పైనుంచి వాటర్ వేసేసుకున్నాక పైనుంచి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది.
10 నిమిషాల తర్వాత మూత చేసి చూస్తే పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఏమైనా తేమ ఉంటే పోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటర్ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సెట్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 10 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది. మనకు అన్నీ కట్ చేసి పెట్టుకుని రెడీగా ఉంటే కేవలం 10 నిమిషాలలో అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంది ఈ పులావ్ అండి. ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు క్విక్గా చేసి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.